గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఉష్ణగతిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. అసలు ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటి? సో దీన్ని మనం ఇంగ్లీష్లో థర్మోడైనమిక్స్ అంటాం. మనం ఇంగ్లీష్లో థర్మోడైనమిక్స్ అనేది రెండు పదాల కలయిక. సో ఇక్కడ కూడా ఉష్ణ ఒకటి, గతిక శాస్త్రం ఒకటి, రెండు పదాల కలయిక. సో థర్మో అంటే హీట్ అంటే ఉష్ణం, గతిక అంటే డైనమిక్స్ అంటే ఎంతవరకు జరుగుతుంది, డైనమిక్స్ అంటే మోషన్. ఓకే, సో డైనమిక్స్ అంటే ఏంటిది? మోషన్ అంటే ఏంటిది? గమనం. అంటే ఇప్పుడు మనం ఉష్ణగతిక శాస్త్రం దేని గురించి చెప్తుందంటే ఉష్ణానికి మరియు ఒక వ్యవస్థలో ఉష్ణగతిక శాస్త్రం దేని గురించి చెప్తుందంటే ఇక్కడ ఉష్ణము ఒక్క రూపం నుంచి మరొక రూపంలో మారినప్పుడు అక్కడ జరిగే యాంత్రిక పని గురించి తెలియజేస్తుంది. ఉష్ణగతిక శాస్త్రము దేని గురించి తెలియజేస్తుంది? ఉష్ణము ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారడం. అంటే ఉష్ణం ఏ రూపంలోకి మారుతుంది? ఉష్ణం ఒక రూపం నుంచి యాంత్రిక పని రూపంలోకి మారుతుంది, లేదా యాంత్రిక పని ఉష్ణంలోకి మారటాన్ని మనం ఉష్ణగతిక శాస్త్రం అంటాం. అంటే ముఖ్యంగా ఉష్ణగతిక శాస్త్రం ఎట్లా నిర్వచించవచ్చు? ఇప్పుడు నేను చెప్పింది ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటిది అంటే ఉష్ణానికి మరియు గతిక. అంటే ఇక్కడ గతిక అంటే ఏంటిది? యాంత్రిక పని. సో ఉష్ణగతిక శాస్త్రం అర్థం ఏంటిది? ఉష్ణము ఒక రూపం నుంచి మరొక రూపంలో మారుతుంది. అంటే ఉష్ణం అంటే ఏంటిది? శక్తిని. అంటే శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చడం. అంటే ఇక్కడ ఉష్ణాన్ని మనం ఏ రూపంలో మారుస్తున్నాం? యాంత్రిక పని రూపంలోకి మారుస్తున్నాం, లేదా యాంత్రిక పని ఉష్ణ రూపంలో మారటాన్ని మనం ఉష్ణగతిక శాస్త్రం అంటాం. అసలు నిర్వచనం ఏంటిది? ఎట్లా నిర్వచిస్తుంది? ఎట్లా నిర్వచిస్తామంటే ఉష్ణగతిక శాస్త్రం మనకు రసాయన శాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక విభాగం. ఉష్ణగతిక శాస్త్రం ఎక్కడ వస్తుంది? మనకు భౌతిక రసాయన శాస్త్రంలో వస్తుంది. ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే పరిమాణాత్మక సంబంధం. ఎవరి మధ్య పరిమాణాత్మక సంబంధం? ఉష్ణము మరియు ఇతర శక్తి రూపాల మధ్య సంబంధం. ఉష్ణము మరియు ఇతర శక్తి రూపాలు అంటే ఇది యాంత్రిక శక్తి, యాంత్రిక పని కావచ్చు, లేకపోతే శక్తి కావచ్చు. సో ఉష్ణము మరియు ఇతర శక్తి రూపాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే శాస్త్రాన్ని మనం ఉష్ణగతిక శాస్త్రం అంటాం. సరే, సో ఉష్ణగతిక శాస్త్రంలో కొన్ని పదజాలం నేర్చుకోవాలి. ఉష్ణగతిక శాస్త్రం గురించి మనం నేర్చుకోవాలంటే ముందుగా పదజాలం అంటే ఏమేం పదాలు ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనకు వ్యవస్థ, పరిసరాలు అనే రెండు పదాలు వస్తాయి. వ్యవస్థ అంటే ఏంటిది? ముఖ్యంగా మనకు రెండు పదాలు ఉంటాయి, ఒకటి వ్యవస్థ, రెండవది పని. వ్యవస్థ అంటే ఏంటిదంటే మనకు ఒక పదార్థంలోని మనం ఎంపిక చేసుకున్న అతి చిన్న భాగం. అంటే ఒక పదార్థంలోని ఎంపిక చేసుకున్న అతి చిన్న భాగం, దాన్ని మనం ఏమంటాం? వ్యవస్థ అంటాం. వ్యవస్థ అనేది ఒక చిన్న బిందువు కావచ్చు, లేదా మొత్తం విశ్వమే వ్యవస్థ కావచ్చు. అంటే వ్యవస్థ అంటే ఏంటిదన్నా ఒక పదార్థంలోని చిన్న భాగం గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం కదా. అంటే ఏ భాగం గురించి అయితే మనం చదవాలనుకుంటున్నాం అంటే పదార్థంలోని చదవదలిచిన అతి చిన్న భాగాన్ని మనం వ్యవస్థ అంటాం. ఆ పదార్థంలోని అతి చిన్న భాగం తప్ప మిగతా భాగం మొత్తాన్ని కూడా ఏమంటాం? మనం పరిసరాలు అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ లో ఏమవుతుంది? మనకు విజ్ఞానం అందించబడుతుంది. సో క్లాస్ రూమ్ ని మనం ఒక వ్యవస్థ అనుకోవచ్చు. క్లాస్ రూమ్ తప్ప మిగతా మొత్తం విశ్వాన్ని మనం పరిసరాలు అనుకోవచ్చు. సో ముఖ్యంగా రెండు పదాలు ఉంటాయి ఉష్ణగతిక శాస్త్రంలో. ఒకటి ఏంటిది? వ్యవస్థ, రెండవది పరిసరాలు. సో వ్యవస్థ అంటే ఏంటిదన్న ఒక పదార్థంలో ఏ భాగం గురించి అయితే మనం చదవదలుచుకుంటున్నామో, తెలుసుకోదలుచుకుంటున్నామో ఆ భాగాన్ని మనం వ్యవస్థ అంటాం. ఆ భాగం తప్ప మిగతా ఉన్న భాగాన్ని పరిసరాలు అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ వ్యవస్థ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. అంటే
వ్యవస్థ మరియు పరిసరాలు ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఇది మొత్తం భాగం అనుకుందాం. ఇది మొత్తం పదార్థం అనుకుందాం. ఈ పదార్థంలో మనం జస్ట్ ఈ రెడ్ డాట్, ఈ రెడ్ చుక్క గురించి మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే. సో, ఈ రెడ్ చుక్క గురించి తెలుసుకోవాలి లేదా చదవాలనుకుంటున్నాం కదా! ఈ రెడ్ చుక్కని ఏమంటాము? ఎర్ర చుక్కని వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థ తప్ప మిగతా ఉన్న భాగాన్ని అంటే ఈ చదవదలుచుకున్న ప్రాంతం తప్ప మిగిలిన భాగం మొత్తాన్ని ఏమంటాం? పరిసరాలు అంటాం. మరి ఇప్పుడు పరిసరాలను, వ్యవస్థను మనం ఎట్లా వేరు చేయగలగొచ్చు అంటే వాటి మధ్య మనకు హద్దులు ఉంటాయి. బౌండరీస్ అంటాం. హద్దులు ఉంటాయి. ఈ హద్దుల ఆధారంగా వ్యవస్థ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. హద్దుల ఆధారంగా వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటుందన్నా 3 రకాలుగా ఉంటుంది. ఓకే. సో, మొదటిది ఓకే. సో, మొదటిది వివృత వ్యవస్థ. ఓకే. సో, వివృత వ్యవస్థ. అంటే ఇక్కడ ఏమంటున్నాం మళ్ళీ మనం వివృత వ్యవస్థ. సరే. ఇది మొత్తం మనకు ఆ! ఈ చిన్న భాగాన్ని మనం వ్యవస్థ అంటాం. వ్యవస్థ. ఈ మిగతా భాగాన్ని పరిసరాలు. ఓకే. సో, ఇప్పుడు మనకు ఈ వ్యవస్థకి మరియు పరిసరాలను భౌతికంగా వేరు చేస్తూ ఏముంటాయి? మనకు హద్దులుంటాయి. ఈ హద్దుల ఆధారంగా వ్యవస్థ మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వివృత వ్యవస్థ, సంవృత వ్యవస్థ, వియుక్త వ్యవస్థ. ఓకే. సో, ఇక్కడ ఈ వ్యవస్థ పరిసరాలకి మధ్య మనకు పదార్థము మరియు శక్తి మార్పు జరిగినట్లయితే అప్పుడు ఇక్కడేమంటున్నాం? పరిసరాలతో వ్యవస్థ, పదార్థము మరియు శక్తి రెండిటి మార్పు చేసుకోగలిగితే అటువంటి వ్యవస్థను ఏమంటాం మనం? వివృత వ్యవస్థ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీళ్లు వేడి చేస్తారు. నీళ్ళు ఎట్లా వేడి చేస్తాం ఈ రోజుల్లో మనం? ఒక చిన్న గిన్నె తీసుకుంటాం. గిన్నెలో నీళ్ళేసి హీట్ చేస్తాం. హీట్ చేసేటప్పుడు మీరు పైన ప్లేట్ పెట్టలేదనుకో, మూత మూయలేదనుకో, అప్పుడు ఏమవుతది? నీళ్లు వేడి చేసినప్పుడు శక్తి నీళ్ళ గిన్నె అని మనం వ్యవస్థ అనుకోవచ్చు. నీళ్ళ గిన్నె చుట్టూ ఉన్న భాగాన్ని పరిసరాలు అనుకోవచ్చు. ఇప్పుడు మనం నీళ్ళను వేడి చేస్తున్నాం. వేడి చేసినప్పుడు ఏమవుతుంది? నీళ్ళ నుంచి కొంచెం శక్తి మా శక్తి అనేది పరిసరాలకు పోతుంది. అదే విధంగా నీళ్లు ఇక్కడ పదార్థం ఏమవుతుంది? ఆవిరి అవుతుంది. ఆవిరైన పదార్థం ఏమవుతుంది? వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. సో, అది. అంటే ఇప్పుడు మీరు నీళ్లు వేడి చేస్తుర్రు. వేడి చేస్తున్నప్పుడు ప్లేట్ పెట్టలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? శక్తి ప్లస్ పదార్థం 2 కూడా వినిమయం జరుగుతాయి. అంటే వ్యవస్థ నుంచి పరిసరాలకు పోతాయి. సో, అప్పుడు అటువంటి వ్యవస్థను ఏమంటాం మనం? వివృత వ్యవస్థ. దాన్నే ఇంగ్లీష్‌లో ఓపెన్ సిస్టమ్ అంటాం. సంవృత వ్యవస్థ అంటే ఏంటిది? ఇప్పుడు అదే నీళ్లు వేడి చేస్తుర్రు. ఇప్పుడు ఏమేసిర్రు? ప్లేట్ ఏసిర్రు. నీళ్ళ మీద గిన్నె మీద ఏమేసిర్రు? ప్లేట్ పెట్టిర్రు. ప్లేట్ పెట్టినప్పుడు ఏమవుతుంది? కేవలం శక్తి మార్పే జరుగుతుంది. పదార్థం మార్పు జరగదు. అంటే వ్యవస్థ నుంచి పరిసరాలకు ఏం జరుగుతుంది? కేవలం శక్తి మాత్రమే వినిమయం జరుగుతుంది. పదార్థం వినిమయం చెందదు. అటువంటి వ్యవస్థను ఏమంటాం మనం? సంవృత వ్యవస్థ అంటాం. వియుక్త వ్యవస్థ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు థర్మోప్లాస్క్‌లు ఉంటాయి. థర్మోప్లాస్క్ అంటే ఏమంటారు? ఇప్పుడు వేడి నీళ్లు వేడిగానే ఉంటాయి. దాంట్లో ఏస్తే చల్ల నీళ్లు చల్లగానే ఉంటాయి. అటువంటి థర్మోప్లాస్క్‌లు ఉంటాయి. సో, ఈ థర్మోప్లాస్క్‌లు ఏం చేస్తున్నాయి మనకు? ఆహ్, దాంట్లో ఇప్పుడు మనం వాటర్ బాటిల్ ఉంటది. థర్మాస్ అంటాం మనం. థర్మాస్. ఇంతకుముందు దవాఖానలకు పోయేటప్పుడు ఏం చేశారు? దవాఖానలో ఉన్నటోళ్ళకు వేడి వేడి చాయ్ ఇయ్యాలంటే ఇళ్ళకెళ్ళి చాయ్ చేసి ఆ థర్మాస్‌లో తీసుకుపోయేటోళ్ళు. ఇప్పుడు థర్మాస్‌కి ఎటువంటి వ్యవస్థ అంటే వియుక్త వ్యవస్థ. ఈ థర్మాస్‌లో ఉన్న వేడి చాయ్ అనేది మనకు వేడిగానే ఉంటది. అంటే ఇక్కడ శక్తి మార్పు జరగదు. రెండవది పదార్థం మార్పు కూడా జరగదు. సో, ఏ వ్యవస్థలో అయితే శక్తి మార్పు మరియు పదార్థపు మార్పు లేదా వినిమయం జరగదో అటువంటి వ్యవస్థను ఏమంటాం మనం? వియుక్త వ్యవస్థ అంటాం.
అంటే ఇక్కడ వ్యవస్థకి పరిసరాలకు మధ్య పదార్థము మరియు శక్తి వినిమయం జరిగితే వివృత వ్యవస్థ. కేవలం శక్తి వినిమయం జరుగుతూ పదార్థ వినిమయం జరగకపోతే సంవృత వ్యవస్థ. రెండిటి వినిమయం జరగకపోతే వియుక్త వ్యవస్థ. ఓకే. సో ఇట్లా మనకు 3 రకాల వ్యవస్థలు ఉంటాయి. రెండో పదం ఇంకోటి మనకు సజాతీయ, విజాతీయ అనే పదాలు వస్తాయి. సజాతీయ అంటే ఏంటిది? మొత్తం ఒకే రకంగా ఉంటే దాన్ని సజాతీయ అంటాం. విజాతీయ అంటే ఏంటిది? ఒకటి కన్నా ఎక్కువ రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ తీసుకుంటే ఏమవుతుంది? గ్లాస్‌లో టీ తీసుకుంటే మొత్తం ఒకే రకంగా ఉంటుంది. అంటే ఒకే టేస్ట్‌లో ఉంటుంది, ఒకే కలర్‌లో ఉంటుంది. అదే నీళ్ళలో నూనె ఏసినప్పుడు నీళ్ళ కింద లేయర్ ఉంటుంది. నీళ్ళ పైన పైన ఒక పొర, నూనె పొర ఏర్పడుతది. అంటే ఇప్పుడు నీళ్లు, నూనె 2 ఒక దాంట్లో ఒకటి కలవవు కాబట్టి ఇప్పుడు నీళ్లు, నూనెని ఏమనొచ్చు మనం? విజాతీయ అనొచ్చు. ఓకే. ఓకే. సరే. నెక్స్ట్ ధర్మాలు. ఇక్కడ మనకు 2 రకాల ధర్మాలు ఉంటాయి. ఒకటి ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీస్, రెండోది ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. అంటే ఏంటిది? విస్తీర్ణ ధర్మాలు, గహన ధర్మాలు. అంటే మనం ఒక వ్యవస్థను నిర్వచించాలి అంటే ముఖ్యంగా మనకు కొన్ని దాని యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్ అనేవి తెలవాలి. ఓకే. సో దాని లక్షణాలు, ప్రాపర్టీస్ తెలవాలి. ఓకే. సో ఇప్పుడు ఒక వ్యవస్థను నిర్వచించాలి. సో దాని కొరకు మనకు 2 రకాల ధర్మాలు ఉంటాయి. ఒకటి ఎక్స్‌టెన్సివ్ ధర్మాలు, రెండోది ఇంటెన్సివ్ అంటే విస్తీర్ణ ధర్మాలు, గహన ధర్మాలు. సో విస్తీర్ణ ధర్మాలు అంటే ఏంటిది? ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటిది? సో వ్యవస్థలోని పదార్థం యొక్క పరిమాణం పైన గాని, స్వభావం పైన గాని ఆధారపడే ధర్మాలను. వ్యవస్థ యొక్క పరిమాణం పైన, స్వభావం పైన అంటే క్వాంటిటీ, పరిమాణం పైన, వ్యవస్థ యొక్క పరిమాణం పైన ఆధారపడే ధర్మాలను విస్తీర్ణ ధర్మాలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యరాశి. సో పదార్థం పరిమాణం పెరుగుతా ఉంటే ద్రవ్యరాశి పెరుగుతా ఉంటుంది. సో ద్రవ్యరాశి పెరిగినప్పుడు మూల సంఖ్య పెరుగుతది. దాంతో పాటు మనకు ఇక్కడ ఘన పరిమాణం పెరుగుతది. ఘన పరిమాణం అంటే ఏంటిది? పదార్థం ఆక్రమించే వైశాల్యాన్ని ఘన పరిమాణం అంటాం. అంటే పరిమాణం పెరిగినప్పుడు ఘన పరిమాణం పెరుగుతుంది. ఎంట్రోపీ ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి. పరిమాణంతో పాటు అంతర్గత శక్తి పెరుగుతుంది. ఎంట్రోపీ అనే పదం. జీ అంటే అది గిబ్స్ ఎనర్జీ అంటారు. ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకేమవుతాయి నాన్న? వ్యవస్థ యొక్క పరిమాణం పైన ఆధారపడతాయి. నెక్స్ట్ స్థితి ప్రమేయం. స్థితి ప్రమేయం అంటే ఏంటిది? పై ఏమో వ్యవస్థ యొక్క పరిమాణంపై మరియు స్వభావంపై ఆధారపడేది. ఈ గహన ధర్మాలు అంటే ఏంటిది? గహన ధర్మాలు అంటే ఏంటిది? వ్యవస్థలోని పదార్థం యొక్క పరిమాణంపై గాని, స్వభావంపై గాని ఆధారపడని ధర్మాలు. ఆధారపడే ధర్మాలు విస్తీర్ణ ధర్మాలు, ఆధారపడని ధర్మాలు గహన ధర్మాలు. ఉదాహరణ, ఇప్పుడు మీ వస్తువు చిన్నదైనా, పెద్దదైనా దాని యొక్క పీడనం గాని, ఉష్ణోగ్రత గాని, ద్రవ్యరాశి గాని, స్నిగ్ధత గాని, ఈ తన్యత గాని, విద్యుత్ చాలక బలం గాని ఇవి మారవు. అంటే పరిమాణంపై ఆధారపడవు. ఏంటి ఆ ధర్మాలు అంటే? పీడనం, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి, స్నిగ్ధత, తన్యత, విద్యుత్ చాలక బలం. ఇవన్నీ కూడా వ్యవస్థ యొక్క పరిమాణంపై గాని, స్వభావంపై గాని ఆధారపడని ధర్మాలు. ఏంటిది? గహన ధర్మాలు. ఆధారపడే వాటిని ఏమంటాం? విస్తీర్ణ ధర్మం. నెక్స్ట్ ఇంకొక 2 కొత్త పదాలు ఉంటాయి. ఒకటి స్థితి ప్రమేయము, రెండోది మార్గ ప్రమేయం. అంటే స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్. ఒక ప్రక్రియ మరియు ఒక వ్యవస్థ ప్రారంభ, అంతిమ స్థితులపై ఆధారపడి ఆ ప్రక్రియ జరిగిన మార్గంపై ఆధారపడని ధర్మాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మణుగూరు నుంచి హైదరాబాద్ పోవాలి. మణుగూరు నుంచి హైదరాబాద్ పోవాలంటే మనకు ఒకటే దారి ఉందా? మణుగూరు నుంచి కొత్తగూడెం పాల్వంచ పోవచ్చు, పాల్వంచ నుంచి కొత్తగూడెం, కొత్తగూడెం నుంచి ఖమ్మం ఇట్లా పోవచ్చు. లేదంటే మణుగూరు నుంచి కొత్తగూడెం, కొత్తగూడెం నుంచి ఎల్లందు, ఎల్లందు నుంచి మహబాద్ ఇట్లా కూడా పోవచ్చు హైదరాబాద్‌కి. సో ఇప్పుడు హైదరాబాద్‌కి పోవచ్చు. 2 మార్గాలు ఉన్నాయి. మార్గంపై ఆధారపడని ధర్మాలను ఏమంటాం మనం? స్థితి ప్రమేయాలను. మార్గంపై ఆధారపడే ధర్మాలను మనం చరాంశాలు అంటాం.
స్థితి చరాంశాలు అంటే ఏంటిది? స్థితి ప్రమేయాలు లేదా చరాంశాలు అనొచ్చు. మార్గ ప్రమేయాలు లేదా మార్గ చరాంశాలు. అంటే స్థితిపై ఆధారపడేవి స్థితి చరాంశాలు. మార్గంపై ఆధారపడేవి. అంటే మనం మణుగూరుకెళ్ళి హైదరాబాద్ వయా ఖమ్మం పోతున్నాం. ఇంకో రూట్ ఏముంది? వయా మహబాద్ పోతున్నాం. ఓకే. సో, ఇప్పుడు మార్గంపై ఆధారపడేది. ఏంటివి అంటే పీడనం కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, మీ అంతర్గత శక్తి కావచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి? మీ దేని మీద ఆధారపడతాయి? వ్యవస్థపై ఆధారపడతాయి. అదే మార్గంపై ఆధారపడేది. రూట్‌పై ఆధారపడేది. ఇప్పుడు మనకు వయా ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవడం తక్కువ డిస్టెన్స్. అదే మహబాద్ నుంచి హైదరాబాద్ పోవడం ఎక్కువ డిస్టెన్స్. డిస్టెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? పని పెరుగుతుంది. దానికి కావాల్సిన ఇంధనం ఖర్చు కూడా పెరుగుతుంది. ఉష్ణం. సో, మార్గంపై ఆధారపడే ధర్మాలని మార్గ ధర్మాలంటాం. స్థితిపై ఆధారపడే ధర్మాలని స్థితి ధర్మాలంటాం. ఇప్పుడు మీరు స్థితిపై ఆధారపడ్డారు. మీరు వయా ఖమ్మం నుంచి పోయిండ్రు హైదరాబాద్‌కి. ఇంత దూరం ఉంది. వయా మహబాద్ నుంచి పోయిండ్రు. దూరం ఎక్కువ ఉంది. సో, దూరం ఇదేమో ఇనీషియల్, ఫస్ట్ తొలి స్థానం. ఇది ఫైనల్ అంతిమ స్థానం. మీరు ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు మీరు అలసిపోతారు. ఎక్కువ అలసిపోతారు. అలసిపోయినరంటే ఏంటిది? మీ ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తి మార్పొచ్చింది. అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది? స్థితిపై ఆధారపడుతుంది. ప్రారంభ స్థితి, అంతిమ స్థితి. ప్రారంభ స్థితిలో మీరు ఎక్కేటప్పుడు హుషారుగా ఎక్కుతారు. దిగేటప్పుడు జర అలసిపోయి దిగుతారు. అంటే స్థితిపై ఆధారపడే ధర్మాలని స్థితి ప్రమేయాలంటాం. మార్గంపై అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇనీషియల్ ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థానానికి ఇక్కడ దూరం ఎక్కువ. దూరం ఎక్కువ కావాలి. దూరం ఎక్కువ ప్రయాణించాలి అంటే మనం ఎక్కువ పని చేయాలి. రెండవది ఇంధనం ఖర్చు కూడా ఎక్కువైతది. సో, ఇప్పుడు ఈ ఉష్ణము మరియు పని ఈ రెండిటిని ఏమంటాం మనం? మార్గ ప్రమేయాలంటాం. ఓకే. నెక్స్ట్ ఉష్ణగతిక ప్రక్రియలు అంటే ప్రాసెస్. ప్రక్రియ అంటే ఏంటిది? అంటే మార్పు. ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితి. అంటే క్లాసు ప్రారంభం కాకముందు మీకు ఉష్ణగతిక శాస్త్రం గురించి కొద్దిగా కూడా తెలవదు. అదే క్లాస్ అయినాక ఏమవుతుంది? కొద్ది గొప్ప తెలుస్తుంది. అంటే ప్రారంభ స్థితి, అంతిమ స్థితి. అంటే ఒక వ్యవస్థ ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితి మారటాన్ని మనం ఏమంటాం? ప్రక్రియ అంటాం. సో, ఇటువంటి ప్రక్రియలు మనకు 5 రకాలుగా ఉంటాయి. సో, ఫస్ట్ సమోష్ణక ప్రక్రియ. అంటే ఏ ప్రక్రియలో అయితే మొత్తం ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందో, అంటే ఏ ప్రక్రియలో అయితే ఉష్ణోగ్రత మొత్తం స్థిరంగా ఉంటుందో ఆ ప్రక్రియను సమోష్ణ ప్రక్రియ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్మోస్టాట్ అంటాం. థర్మోస్టాట్ అంటే ఏంటిది? మనకు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే పరికరాన్ని మనం థర్మోస్టాట్ అంటాం. ఓకే. నెక్స్ట్ స్థిరోష్ణక ప్రక్రియ. ఏ వ్యవస్థలో అయితే పరిసరాలకు మరియు వ్యవస్థకు మధ్య ఉష్ణ మార్పిడి జరగదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్మాస్ అనుకున్నాం కదా ఇంతకుముందు. ఇక్కడ వియుక్త ఐసోలేటెడ్ సిస్టమ్ వియుక్త. ఇక్కడ ఏమవుతుంది? స్థిరోష్ణక ప్రక్రియ అంటే థర్మాస్‌లో చాయ్ వేడిగా ఉంటుంది. నువ్వు గంట తర్వాత చూడు, 2 గంటల తర్వాత చూడు చాయ్ వేడిగానే ఉంటుంది. అంటే అక్కడ ఏం జరిగింది? చాయ్ అంటే వ్యవస్థ, పరిసరాలు అంటే ఆ ఫ్లాస్క్ బయట ఉన్నాయి పరిసరాలు. మధ్య ఏం మార్పు జరగలేదు? ఉష్ణ మార్పు జరగలేదు. అందుకే నీ చాయ్ వేడిగుంది. ఉష్ణ మార్పు జరిగితే నీ చాయ్ వేడిగుండదు. సో, థర్మాస్‌లో ఏమవుతుంది? పరిసరాలకి, వ్యవస్థకి మధ్య ఉష్ణ మార్పిడి జరగకపోతే అటువంటి ప్రక్రియను ఏమంటాం మనం? స్థిరోష్ణక ప్రక్రియ. సమోష్ణక ప్రక్రియ అంటే ఏంటిది? వ్యవస్థకు మరియు పరిసరాలకు మధ్య ఉష్ణ మార్పిడి జరగకూడదు. అంటే ఉష్ణోగ్రత మార్పిడి జరగకూడదు. ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. ఓకే. రెండోది సమభార ప్రక్రియ. అంటే పరిసరాలకి, వ్యవస్థకి మధ్య పీడనం మార్పు జరగకూడదు. అంటే పీడనం స్థిరంగా ఉండాలి. ప్రారంభ స్థితి, అంతిమ స్థితి. ఇక్కడ ఇవన్నీ కూడా మనం మాట్లాడేది ప్రక్రియ. ప్రక్రియ అంటే ఏంటి నాన్న? ఒక వ్యవస్థ ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితిని చేరుకోవడం. ఒక వ్యవస్థ ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితిని చేరుకోవటాన్ని ఏమంటాం మనం? ప్రక్రియ అంటాం. ఆ ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే ఉష్ణ ప్రక్రియ అంటాం. ప్రారంభ స్థితి మరియు అంతిమ స్థితిలో ఉష్ణ మార్పిడి జరగకపోతే దాన్ని స్థిరోష్ణక ప్రక్రియ అంటాం. ప్రారంభ స్థితిలో, అంతిమ స్థితిలో అంటే ప్రారంభ స్థితిలో ఎంత పీడనం ఉంటుందో అంతిమ స్థితిలో అంతే పీడనం ఉండాలి. అంటే ఆ మొత్తం ప్రక్రియలో ఏది స్థిరంగా ఉంటుంది? పీడనం స్థిరంగా ఉంటుంది. దాన్ని సమభార ప్రక్రియ అంటాం. ప్రారంభ స్థితిలో ఎంత ఘన పరిమాణం ఉందో అంతిమ స్థితిలో కూడా అంతే ఘన పరిమాణం ఉంటే అంటే ఘన పరిమాణం స్థిరంగా ఉంటే ఆ ప్రక్రియను సమఘన పరిమాణ
ప్రక్రియ అంటాం. చక్రీయ వ్యవస్థ అంటే ఏంటిది? సైక్లిక్. అంటే మనం ప్రారంభ స్థితిలో ఏ షేప్‌లో ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రారంభ స్థితిలో ఇట్లున్నాం. ఇది ప్రారంభం. ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చినప్పుడు షేప్ ఇట్లా మారింది. రూపం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చారు. మళ్ళీ అదే షేప్‌కొచ్చింది. సో, ఇటువంటి వ్యవస్థలు ఏమంటాం? చక్రీయ వ్యవస్థ అంటాం. అంటే వ్యవస్థ అనేక మార్పులకు గురవుతుంది. కానీ తిరిగి తన పూర్వస్థాయికి చేరుకుంటుంది. పూర్వస్థాయికి చేరుకుంటే అటువంటి ప్రక్రియను ఏమంటాం? చక్రీయ. ఇంగ్లీష్‌లో రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఓకే. సో, ప్రక్రియ జరిగినప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే సమోష్ణక ప్రక్రియ. ప్రక్రియ జరిగినప్పుడు ఉష్ణం స్థిరంగా ఉంటే, ఇక్కడ ఉష్ణోగ్రత, ఉష్ణం 2 వేరు నాన్న. ఉష్ణోగ్రత, ఉష్ణం. ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే దాన్ని టీ చేత సూచిస్తాం. ఇక్కడ డిటి అంటే ఏంటిది? మార్పు. డిటి అని రాసినాం అంటే ఏంటిది? ఇక్కడ డిటి అంటే దాని అర్థం సో వ్యవస్థ ప్రారంభం కాకముందు దాని ఉష్ణోగ్రత T1 అనుకుంటే, వ్యవస్థ జరిగిన తర్వాత అంతిమ స్థానానికి చేరుకుంటే దాని ఉష్ణోగ్రత T2 అవుతుంది. సో T2 - T1 ని మనం డిటి చేత సూచిస్తాం. ఓకేనా? సో డిటి అంటే ఏంటిది? డి అంటే భేదం, డిఫరెన్స్. డి అంటే భేదం, డిఫరెన్స్. డిటి ఉష్ణోగ్రత భేదం. అంతిమ స్థానం యొక్క ఉష్ణోగ్రత T2 అంటాం, ప్రారంభ స్థానం యొక్క ఉష్ణోగ్రత T1 అంటాం. ఇక్కడ కూడా డిక్యూ ఈజ్ ఈక్వల్ Q2 అంతిమ స్థానం యొక్క ఉష్ణము మైనస్ ప్రారంభ స్థానం యొక్క ఉష్ణం మార్పు. ఉష్ణం పీడనం డిపి. డిపి అంటే ఏం రాసుకోవచ్చు? P2 - P1. P2 - P1. నెక్స్ట్ డివి. డివి ఇది ఎక్కువ వస్తుంది మనకు. డివి డివి అంటే V2 - V1. V2 అంటే ఏంటిది? అంతిమ స్థానం యొక్క ఘన పరిమాణం. V1 అంటే ఏంటిది? ప్రారంభ స్థానం యొక్క ఘన పరిమాణం. సో ఇవి ప్రక్రియలు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ప్రక్రియలు ఎన్ని రకాలైనా 5 రకాలు. ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే దాన్ని సమోష్ణక ప్రక్రియ అంటాం. ఉష్ణం స్థిరంగా ఉంటే స్థిరోష్ణక ప్రక్రియ. పీడనం స్థిరంగా ఉంటే సమభార ప్రక్రియ. ఘన పరిమాణం స్థిరంగా ఉంటే సమఘన పరిమాణ ప్రక్రియ. మరియు చక్రీయ ప్రక్రియ. చక్రీయ ప్రక్రియ అంటే వ్యవస్థ అనేక మార్పులకు లోనే తిరిగి పూర్వస్థితికి చేరుకునే దాన్ని ఏమంటాం మనం? చక్రీయ ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనకు డిఈ అంటే ఏంటిది? అంతర్గత శక్తిలో మార్పు E2 - E1 దీని ఎంతకు సమానం ఉంటుంది? 0కు సమానం ఉంటుంది. అంటే అంతర్గత శక్తిలో మార్పు జరగదు. డిహెచ్ ఎంథాల్పీ, ఉష్ణ పరిమాణాన్ని ఎంథాల్పీ డిహెచ్ కూడా ఎంత ఉంటుంది? H2 - H1. H2 - H1. H2 - H1. ఇది కూడా ఎంతకు సమానం అవుతుంది? 0కు సమానం. అంటే చక్రీయ ప్రక్రియలో మన అంతర్గత శక్తిలో మార్పు కానీ లేకపోతే ఉష్ణ పరిమాణంలో మార్పు, ఎంథాల్పీలోని మార్పు ఎంతకు సమానం ఉంటుంది? 0కు సమానం ఉంటుంది. సో ఇవి ప్రక్రియలు. సో ఇవి డెఫినేషన్స్, బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ ఇంకొక 2 పదాలు ఉన్నాయి. ఉత్కర్మణీయ ప్రక్రియ, అనుత్కర్మణీయ ప్రక్రియ. సో ఈ సైక్లిక్ ప్రాసెస్, ఈ చక్రీయ వ్యవస్థనే మనం ఏమంటాం? ఉత్కర్మణీయ ప్రక్రియ అంటాం. సో అంటే ఒక ప్రక్రియ జరిగినప్పుడు మనం చిన్న మార్పును కలగజేసినప్పుడు మళ్ళీ అది యథాస్థానానికి రావటం. అంటే ప్రక్రియ జరిగినప్పుడు మనకు అనేక చిన్న సమతాస్థితులు కలిగి ఉంటుంది. అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి పోయినప్పుడు ఆ రెండింటి మధ్య సమతాస్థితి ఉంటుంది. సో ఈ ప్రక్రియ అనేది ఎన్ని దశలలో జరుగుతుంది అంటే అనేకమైన దశలలో జరుగుతుంది. సో మనం ప్రతిసారి కూడా స్వల్ప మార్పు చేయటం వల్ల ఆ అంతిమ స్థానం నుంచి మళ్ళీ ఏం చేయొచ్చు? పూర్వస్థానానికి తీసుకురావచ్చు. సో అటువంటి ప్రక్రియను ఏమంటాం మనం? ఉత్కర్మణీయ ప్రక్రియ అంటాం. ఒక అనుత్కర్మణీయ ప్రక్రియ అంటే ఏంటిది? ఒకసారి ప్రక్రియ జరిగితే అంటే ప్రారంభ స్థానం నుంచి అంతిమ స్థానం, అంటే ఇనీషియల్ స్టేట్ నుంచి ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితికి చేరుకున్న తర్వాత మళ్ళీ అంతిమ స్థితి నుంచి ప్రారంభ స్థితికి రాలేము. మనం ఎంత మార్పులు చేసినా ఏం చేసినా రాదు. అటువంటి వాటిని అనుత్కర్మణీయ అంటారు. ఓకే.
ఈ అనుత్క్రమణీయ ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ప్రారంభంలో వేగంగా జరుగుతుంది. ప్రారంభం నుండి చివరి వరకు ఒకే దశలో జరిగి తిరిగి సమతా స్థితిని చెందదు. అంటే ప్రక్రియ వేగంగా, స్పీడ్‌గా జరుగుతుంది. ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితికి చేరుకున్న తర్వాత మళ్ళీ అంతిమ స్థితి నుంచి ప్రారంభ స్థితికి తీసుకురాలేము. అటువంటి ప్రక్రియను ఏమంటాం? అనుత్క్రమణ. అదే ఉత్క్రమణీయ ప్రక్రియ ఏమవుతుంది? అనేక దశలలో జరుగుతుంది. నెమ్మదిగా జరుగుతుంది. చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే ఏ స్లో పాయిజన్ అంటాం కదా! స్లో పాయిజన్ అంటాం. అంటే విషం అనేది కొంచెం కొంచెం ఇచ్చుకుంటా పోవడం. అట్లనే ఇక్కడ కూడా ప్రక్రియ ఏమవుతుంది? చాలా నెమ్మదిగా జరుగుతుంది. అనేకమైన దశలలో జరుగుతుంది. సో, ప్రతి దశలో ప్రతిసారి ఏమవుతుంది? అక్కడ అనేక దశలు. ప్రతి దశలో ఏమవుతుంది? మనకు సమతాస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏ దశలో అయినా అతి స్వల్ప మార్పు చేయటం వల్ల, అంటే వాటి యొక్క ధర్మాలలో స్వల్ప మార్పు చేయటం వల్ల ఏమవుతుంది? పూర్వస్థానానికి వస్తుంది. అటువంటి ప్రక్రియను ఏమంటాం మనం? ఉత్క్రమణీయ ప్రక్రియ అంటాం. సో, ఉత్క్రమణీయ ప్రక్రియకు, అనుత్క్రమణీయ ప్రక్రియకు ఉన్న కొన్ని భేదాలు చూద్దాం. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ ప్రక్రియ అనేక చిన్న చిన్న సమతా స్థితుల ద్వారా జరుగుతుంది. అంటే అనేక దశలలో జరుగుతుంది. ఇన్ఫినిటీ అసంఖ్యాకమైన దశలలో జరుగుతుంది. ప్రతి దశలో కూడా స్వల్ప మార్పు జరుగుతుంది. కానీ ఇక్కడేమవుతుంది? ఈ ప్రక్రియ ఒకే దశలో వేగంగా జరుగుతుంది. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. పూర్తి కావడానికి అనంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. నియమిత కాలంలో పూర్తవుతుంది. నెక్స్ట్, ఏ దశలో అయినా స్వల్ప మార్పులతో తిరోగామి దశలో, అంటే ఏ దశలో అయినా మనం స్వల్ప మార్పు చేసి అంతిమ స్థానం నుంచి ప్రారంభ స్థానానికి తీసుకురావచ్చు. తిరోగామి దశ. కానీ ఏ దశలోనే బాహ్య ప్రమేయం లేదా కుండా తిరోగమన దశలోకి తీసుకురావటం అవకాశం లేదు. ఓకే. నెక్స్ట్, ఇక్కడ సహజంగా జరిగే ప్రక్రియ ఇది సాధ్యం కాదు. ఇది ఊహాజనితమైన ప్రక్రియ. ఉత్క్రమణీయ ప్రక్రియ అనేది ఊహాజనితం. ఇది సహజ సిద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? వరదలు వచ్చినప్పుడు ఏమవుతాయి? ఇల్లు మొత్తం కొట్టుకపోతాయి. ఇది సహజంగా జరుగుతుంది. మరి ఇప్పుడు కొట్టుకుపోయిన ఇళ్ళని మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానంలో మనం పెట్టలేము కదా! అందుకే దాన్ని అనుత్క్రమణీయ అంటాం. ఇట్లా అంటే ఇప్పుడు ప్రకృతిలో జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి కదా! ఈ సంఘటనలన్నీ కూడా సహజ సిద్ధంగా జరుగుతాయి. వాటిని మనం తిరిగి యథాస్థానానికి తీసుకురాలేము కాబట్టి అటువంటి వాటిని ఏమంటాం? అనుత్క్రమణీయ ప్రక్రియ. ఈ ఉత్క్రమణీయ ప్రక్రియ అనేది ఏంటి? జస్ట్ ఊహాజనితమైనది. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనకు ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం చూద్దాం. ఓకేనా? ఓకే. థాంక్ యూ.